హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక డిరైవ్డ్ క్లాస్ నుంచి ఇంకొక న్యూ క్లాస్ని క్రియేట్ చేసే ప్రాసెస్నే మనం ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేది ఒక బేస్ క్లాస్ అనుకుందాం. ఈ క్లాస్ నుంచి డిరైవ్ చేసిన క్లాస్ ఏంటంటే బి, అండ్ బి నుంచి డిరైవ్ చేసిన క్లాస్ ఏంటంటే సి. సో ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో రిలేషన్ ఎలా ఉంటుందంటే సి ఏమో చైల్డ్ లాగా, సికి పేరెంట్ బి లాగా, అండ్ బికి పేరెంట్ ఏ లాగా, అంటే సికి గ్రాండ్ పేరెంట్ లాగా ఉంటుంది రిలేషన్ అనేది. సో ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అండ్ ఏ క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయంటే ఇట్స్ ఓన్ మెంబర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ బి క్లాస్లో ఏ మెంబర్స్ ఉంటాయంటే బి క్లాస్ యొక్క మెంబర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ పేరెంట్ అంటే ఏ క్లాస్ యొక్క మెంబర్స్ కూడా ఉంటాయి. అండ్ సి క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయంటే సి క్లాస్ యొక్క మెంబర్స్ ఉంటాయి, అండ్ బి క్లాస్ యొక్క మెంబర్స్ ఉంటాయి, ఏ క్లాస్ యొక్క మెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. మనకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి ఎన్ని క్లాసెస్ కావాలంటే 4 క్లాసెస్ కావాలి. ఒకటేమో గ్రాండ్ పేరెంట్, ఇంకో క్లాస్ ఏమో పేరెంట్ క్లాస్, ఇంకో క్లాస్ ఏమో చైల్డ్ క్లాస్. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంకో క్లాస్ టెస్ట్ అని రాస్తాం. సో ఫస్ట్ వన్ క్లాస్ గ్రాండ్ పేరెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేయాలి, అండ్ ఇక్కడ క్లాస్ అనేది ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇందులో నేను ఒక మెథడ్ రాస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ గ్రాండ్ అని. సో ఇందులో ఏం మెసేజ్ ప్రింట్ చేస్తున్నానంటే వెల్కమ్ టు గ్రాండ్ పేరెంట్ క్లాస్ అని. సో దాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎల్ఎన్ మెథడ్లో రాయాలి. నెక్స్ట్ మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ పేరెంట్ అని. సో ఈ పేరెంట్ క్లాస్నికి మనం గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలి. సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఎక్స్టెండ్స్ అని రాసి పేరెంట్ క్లాస్ యొక్క సూపర్ క్లాస్ ఏంటి, గ్రాండ్ పేరెంట్ అని రాయాలి. నెక్స్ట్ ఇది క్లాస్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇందులో ఏం మెథడ్ రాయాలనుకుంటున్నా అంటే పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అని. సో ఈ మెథడ్ని కూడా ఓపెన్ చేయాలి. ఇందులో నేను ఏ మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే వెల్కమ్ టు పేరెంట్ క్లాస్ అనే మెసేజ్. సో అదే ప్రింట్ఎల్ఎన్ మెథడ్లో రాస్తాను. అంటే ఇందులో ఏమేమి మనం యాక్సెస్ చేయొచ్చు అంటే గ్రాండ్ పేరెంట్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు, అండ్ పేరెంట్లో ఉన్న మెథడ్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. క్లోజ్ చేస్తాను, క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ సన్ క్లాస్ అంటే సి క్లాస్. సో క్లాస్ సన్ ఏ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి, పేరెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలా, గ్రాండ్ పేరెంట్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఓన్లీ పేరెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే పేరెంట్ క్లాస్లో ఆల్రెడీ గ్రాండ్ పేరెంట్ క్లాస్ మెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలి కాబట్టి ఎక్స్టెండ్స్ అని యూజ్ చేస్తాం. అండ్ సన్ క్లాస్ యొక్క పేరెంట్ క్లాస్ ఏంటి, పేరెంట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆ క్లాస్ని ఓపెన్ చేస్తాం. అండ్ ఇందులో మనం ఒక మెథడ్ రాస్తున్నాం, అదేంటంటే ప్రింట్ మెథడ్. అంటే ఏంటి, పబ్లిక్ వాయిడ్ ప్రింట్ అని. ఈ మెథడ్ని ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఇందులో ఒకటే మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ప్రింట్ఎల్ఎన్లో వెల్కమ్ టు సన్ క్లాస్ అని. నెక్స్ట్ ఆ మెథడ్ని క్లోజ్ చేస్తాను, ఆ క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాను. అంటే సన్ క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయి, పేరెంట్ మెంబర్స్ ఉంటాయి, గ్రాండ్ పేరెంట్ మెంబర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఈ క్లాస్ అన్నిటికీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇంకో క్లాస్ అనేది రాయాలి. అదేంటంటే పబ్లిక్ క్లాస్ టెస్ట్ అని రాశాను. సో ఈ క్లాస్ని ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ వన్ మన క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ క్లాస్లో మెయిన్ మెథడ్ని రాయాలి, అండ్ మెయిన్ మెథడ్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి కదా, గ్రాండ్ పేరెంట్, పేరెంట్, సన్ అని. సో ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్ని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు అంటే సన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసి అన్నిట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. అందుకే నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆ క్లాస్ ఏంటంటే సన్ క్లాస్. సన్ స్పేస్ స్మాల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సన్ అని క్రియేట్ చేస్తాను. అండ్ ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. అదేంటంటే s.grand అని. నెక్స్ట్ వన్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటి, డిస్ప్లే. దాన్ని కూడా కాల్ చేయొచ్చు s.display అని. అండ్ నెక్స్ట్ సన్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటి, ప్రింట్. సో s.print అని కాల్ చేయొచ్చు. అండ్ ఈ మెథడ్ని క్లోజ్ చేయాలి, ఈ క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే మనకు ఒకటే ప్రోగ్రాంలో 4 క్లాసెస్ ఉన్నాయి, గ్రాండ్ పేరెంట్, పేరెంట్, సన్, టెస్ట్ అని.
సో మనం ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేయాలంటే ఎందులో ఏ క్లాస్లో అయితే మెయిన్ మెథడ్ ఉంటుందో అదే క్లాస్తో సేవ్ చేయాలి. అదేంటంటే test.java అని. అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఏ సీక్వెన్స్లో అయితే మెథడ్స్ని కాల్ చేస్తామో అదే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఫస్ట్ s.grand అని కాల్ చేశాను కదా, ఆ మెథడ్లో ఉన్న మెసేజ్ ఏంటంటే వెల్కమ్ టు గ్రాండ్ పేరెంట్ క్లాస్ అని. నెక్స్ట్ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే పేరెంట్ క్లాస్లో ఉన్న డిస్ప్లే, అందులో ఏం రాసానంటే వెల్కమ్ టు పేరెంట్ క్లాస్ అని, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ s.print అని రాసాను, అంటే సన్ క్లాస్లో ఉన్న ప్రింట్ మెథడ్లో ఏం మెసేజ్ ఉంది, వెల్కమ్ టు సన్ క్లాస్ అని. సో మనం ఏ సీక్వెన్స్లో అయితే కాల్ చేస్తామో అదే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే మనం ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే అన్ని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు, ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు అన్ని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.